ఎవరివో ఎరిగి నిలబడు. నీవు ఎవరివో ఏంటో తెలుసుకో. నీలో దేవుడు పెట్టిన వరములు ఏంటో తెలుసుకో. దేవుడు నీకు అనుగ్రహించిన తలాంతులు ఏంటో తెలుసుకో. దేవుడు నీకు ఇచ్చిన పిలుపు ఏంటో తెలుసుకో. ఎందుకంటే నోయింగ్ అన్నప్పుడు ఫస్ట్ నో యువర్ గాడ్, సెకండ్ నో యువర్ సెల్ఫ్, మూడోది నో యువర్ డెస్టినీ. నీ గమ్యంని తెలుసుకో. నీ గమ్యం తెలియనంత వరకు ఎడారిలో ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు తిరిగినట్టు నీ జీవితం అంతా వ్యర్థంగా తిరుగుతూ ఉంటావు. దేవుడి సన్నిధి లేక కాదు, దేవుడు లేక కాదు, దేవుడు ప్రేమించక కాదు, దేవుడు వాగ్దానం చేయక కాదు. నీ ఆశల ప్రకారము దృష్టి లేక, గమ్యము చేరక, ఎక్కడ గాలి కొట్టిన పొట్టిలాగా తిరుగుతూ ఉంటారంట కొంతమంది. ఈ దుమ్ము తిరుగుతూ చూడండి, ఫ్యాన్ వేసినప్పుడు ఇంట్లో దుమ్ములు అంటే తిరుగుతూ చూడండి, ఎక్కడ తిరుగుతుంది, ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి అక్కడ తిరిగి. దాన్ని బట్టి ఏమైనా ప్రయోజనం ఉందా? ఈరోజు చాలామంది జీవితాలు కూడా అట్లే ఉన్నాయి. కేవలం తిరుగుతూ ఉంటారు. ఏం చేస్తామంటే ఏదో బిజీ 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 బిజీ. ఏం బిజీ? ఏం సాధించావు? వాట్ హ్యావ్ యూ డన్? ఏది నీ పర్పస్? ఏది? సంవత్సరాలు గతించిపోతుంది, వయసులు గతించిపోతుంది. పోయిన కాలం తిరిగి రాదు, పోయిన ఆరోగ్యం తిరిగి రాదు, పోయిన వయసు తిరిగి రాదు. చేయవలసిన సమయంలో చేస్తున్నావా? సాధించవలసిన రీతిగా సాధిస్తున్నావా? దేవుడు నీకు నమ్మించినవి నీవు వాడుకుంటున్నావా? నీవు జరిగిస్తున్నావా? ఈరోజు రియల్ యూ నీడ్ టు చెక్. నీ దేవుడు ఎవరు ఎరిగి ఉన్నావా? ఎరిగి ఉన్నవాడివి సూర కార్యాలు చేస్తావు. రెండోది, నీవెవరు? నన్ను బలపరచు క్రీస్తు బట్టి నాకు సమస్తము సాధ్యము, నాకు అన్నీ సాధ్యము చెప్పగలుగుతావా? నేను చేయగలుగుతాను. నేను ఎవరిని ఎరిగి ఉన్నాను?